కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కేంద్ర మంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. సిఆర్ పాటిల్ ఒకసారి రాష్ట్రానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను దగ్గరుండి చూపిస్తానన్నారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టు పిల్లర్లకు రిపేర్ చేయించడం లేదంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 1,00,000 కోట్ల రూపాయలు నీళ్లలో పోసినట్టే వృధా అయినట్టే అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. మనతో పాటు దీనిపై స్పందించేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఉన్నారు. సార్, సిఆర్ పాటిల్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు అవగాహన రహిత్యంతో మాట్లాడినటువంటి మాటలుగా మేము చూస్తాం. ఎందుకంటే ఇదే కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పాలిట ఒక వరం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో సాగు చేసే ఆయకట్టు రెట్టింపైందని, తెలంగాణ మొత్తం దేశానికే ధాన్యాగారంగా మారిందని, అత్యధిక వరి పండిస్తున్న రాష్ట్రంగా ఈ రాష్ట్రం మారడంలో మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు కీలక భూమిక పోషించినట్టుగా ఇదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిన ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ఒక రిపోర్ట్ పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 8,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ ఆర్థిక సంవత్సరంలో మేము సాధించాము అన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే 8,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ సంవత్సరం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా తెచ్చింది? అటు సిరిసిల్ల జిల్లా, ఇటు సిద్దిపేట జిల్లా, అటు మెదక్ జిల్లా, అటు కరీంనగర్ జిల్లాలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ యాసంగిలో పంటలు పండుతా ఉన్నాయి. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి మూసీ ప్రాజెక్టుకు కూడా కాళేశ్వరం జలాలే వస్తా ఉన్నాయి. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో అటు భువనగిరి ఎమ్మెల్యే, అటు ఆలేరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాళేశ్వరం జలాలతోని నెత్తిమీద నీళ్లు జల్లుతూ కేరింతలు కొడుతూ నీళ్లను విడుదల చేస్తా ఉన్నారు. మరి భువనగిరిలో ఆలేరులో పారే నీళ్లు కాళేశ్వరం నీళ్లే కదా, మూసీకి హైదరాబాద్కి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లే కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపే రిపోర్ట్లోనైనా తప్పు ఉండాలి, లేదా అవగాహన రహిత్యంతోనైనా కేంద్ర మంత్రి మాట్లాడాలి. ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో కూడా ప్రధాని మోడీ నుంచి మొదలు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కాళేశ్వరంపై ఆరోపణలు, విమర్శలు మీరు ఎట్లా చూస్తారు? ఆరోపణలు చేయడం కాదు కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మేమైతే లేము కదా. ఆరోపణలుంటే రుజువు చేయాలి. ఇవాళ పండే పంటలు సాక్ష్యం, పారుతున్న నీళ్లు సాక్ష్యం. కానీ అవగాహన రహిత్యంతో, ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి మొన్న గంధమల్ల బస్వాపూర్కు శంకుస్థాపన చేసింది కదా. మరి ప్రాజెక్టే కూలిపోతే ఆ ప్రాజెక్టు కొనసాగింపుగా మరో రిజర్వాయర్ కడతా అని యాదాద్రిలో కొబ్బరికాయ కొడతాడు. ఆ ప్రాజెక్టు కొనసాగింపుగా హైదరాబాద్కు మంచినీళ్లు తెస్తా, హైదరాబాద్ మూసీని శుద్ధి చేస్తా అని 9,000 కోట్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి కొబ్బరికాయ కొడతాడు. మరి ప్రాజెక్టే కూలిపోతే మూసీకి నీళ్లు ఎట్లొస్తాయి, గంధమల్లకు నీళ్లు ఎట్లొస్తాయి, ఇప్పుడు పండుతున్న పంటలు ఎట్లా పండుతున్నాయి? ఇదంతా చిల్లర మాటలు. నిన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం చెప్పింది? ఎందుకు ఆ పిల్లర్ను రిపేర్ చేయడంలో ఆలస్యం చేస్తా ఉన్నారు, ఆ పిల్లర్ను వెంటనే రిపేర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వ సంస్థ అదే ఎన్డీఎస్ఏ వచ్చి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మొట్టికాయలు వేసిపోయింది. మోటార్లు ఇవి బాహుబలి మోటార్లు, రౌండ్ ద క్లాక్ నడపాలి తప్ప ఉదయం పూట సోలార్ పవర్ ఉంటుంది కనుక పొద్దున పూట నడుపుతాం, సాయంత్రం కాగానే బంద్ చేస్తాము అంటే ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు బేరింగ్స్ దెబ్బతింటాయి, మోటార్లు దెబ్బతింటాయి. ఇది ఇంజనీర్లు, టెక్నీషియన్స్ చెప్పినటువంటి మాట. కానీ ఈ ప్రభుత్వం కేవలం డే టైం ఎప్పుడైతే సోలార్ పవర్ ఉన్నప్పుడే మోటార్లు నడుపుతాం, ఈ సాయంత్రం అంతా బంద్ చేయండి అంటే పొద్దున ఆను సాయంత్రం ఆఫ్, పొద్దున ఆను సాయంత్రం ఆఫ్ అంటే మోటార్లు దెబ్బతింటాయి. ఇది ఈ పిచ్చి ఎవరైతే అధికారులు ఉన్నారో దయచేసి ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పండి. ఇవి ఒక 20-30 ఏళ్లు పనిచేయాల్సినటువంటి మోటార్లు. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఈ మోటార్లు తొందరగా చెడిపోతే బాగుండని చేస్తున్నారేమో అని నాకైతే అనుమానం కలుగుతా ఉంది. ఎన్డీఎస్ఏ అడ్వైజ్ చేసిన విధంగా కావచ్చు, లేకపోతే మీరు కూడా చాలా రోజుల నుంచి 100-200 కోట్లు ఖర్చు పెడితే కుంగిన పియర్స్ రిపేర్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ 2.5 ఏళ్లుగా ప్రభుత్వం ఎందుకు రిపేర్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? బురద జల్లే రాజకీయం. ఇప్పుడు 100-200 కోట్లు పెడితే ఆ పిల్లర్ రిపేర్ చేయొచ్చు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 పంప్ హౌజులు, 17 సబ్స్టేషన్లు, అదేవిధంగా 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజు, ఆ 1 బ్యారేజీలో ఉన్న 150 పియర్స్ లో 2 పియర్లు కుంగినాయి.
ఇన్నింటిలో 2 పియర్లను మరమ్మతు చేయడానికి వీళ్ళకి చేతగాక బురద జల్లే ఆలోచనతో బీఆర్ఎస్ మీద అక్కసుతో ఇవాళ రాష్ట్రానికి నష్టం చేస్తా ఉన్నారు. మేడిగడ్డ దగ్గర ఈ నిమిషానికి కూడా బ్రహ్మాండంగా గోదావరి పారుతా ఉంది. ఇవాళ ఇప్పుడు కూడా మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేస్తే నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. సార్, ఇది హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికి కూడా దాన్ని రిపేర్ చేస్తే పూర్తి స్థాయిలో తెలంగాణకు వరప్రదాయం అవుతుందని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరామెన్ ప్రదీప్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.